ఆ పాప ఎక్కడుంది? 12 రోజులు గడిచినా ఎందుకు జాడ దొరకడం లేదు? ఆ కుక్క ఎలా చనిపోయింది? అడవిలో అన్వేషణ ఇంకా ఎన్నాళ్ళు? తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఉత్కంఠ, అంతకు మించి సందేహాలు. కాకినాడ జిల్లా తుని ప్రాంతానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో మలుపులు. కనిపించకుండా పోయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో పరిణామాలు. జ్ఞానేశ్వరి ఈ నెల 6వ తేదీన అదృశ్యమైంది. ఇప్పటికే 12 రోజులు గడిచాయి. అయినా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పోలీసు బృందాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. డ్రోన్లతోనూ అన్వేషిస్తున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చిన్న ఆధారం కూడా దొరకడం లేదు. చివరకు పాప అదృశ్యమైన ప్రాంతాల్లోని చెరువుల్లోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు తమ బిడ్డ కనిపిస్తుందా అని ఆ బోసి నవ్వులు ఎప్పుడు చూస్తామా అని ఆ తల్లిదండ్రులు కళ్ళల్లో వత్తులు వేసుకొని గడిపే రోజులు ఎదురవుతున్నాయి. తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమైన విషయమని ఆమె అన్నారు. పాప కనిపించకపోవడంతో తల్లడిల్లుతున్న ఆ కన్న తల్లి బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. పాప మిస్ అయిన విషయం తెలిసిన వెంటనే పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పారు. చిన్నారి సురక్షితంగా ఇంటికి చేరేలా అన్ని రకాల గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కుటుంబ సభ్యులను వివరించారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం టెక్నికల్ ఆధారాలను సేకరిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. సాంకేతిక సమాచారంతో పాటు గ్రౌండ్ లెవెల్లో వివిధ ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయని చెప్పారు. పాప మిస్సింగ్ కేసు విషయంలో ప్రభుత్వం ఎక్కడ అలసత్వం వహించలేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఈ దర్యాప్తు అంశంపై తానే స్వయంగా మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పాప దొరికే వరకు ఈ గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు. జ్ఞానేశ్వరి కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ చంటి బిడ్డ కనిపించకుండా అమ్మాయి పడే ఆవేదన నిజంగా వర్ణనాతీతం. మనం ఏదైనా కొంచెం మానవతా దృక్పథంతో మనం సర్వీస్ చేయడానికి లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గా నుంచోడానికి చూడాలి తప్పించి దయచేసి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకండి. ఈ రోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు మేమందరం ఇక్కడికి వచ్చి అమ్మాయికి ఒక పక్క భరోసా కల్పించడానికి ఇంకా ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని కనీసం అమ్మాయి పిల్లలు ఏదైనా పోలీసులకు భయపడి ఏమైనా చెప్పట్లేదేమో కనీసం మాతో చెప్తారేమో అని ఆ యాంగిల్లో కూడా నేను ఎంపీ గారు అదే విధంగా మా ఎమ్మెల్సీ గారు వీళ్ళందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికీ కూడా ఆ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఆ తల్లిదండ్రులు కూడా మంచి ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ అమ్మాయిని కూడా మేమందరం కూడా అమ్మాయి ఆ ఆచూకీ తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తామని మాత్రం నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఉపయోగించారు ఇక్కడ కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. వాటిని కూడా బేస్ చేసుకుంటాం. మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. ఏదైనా తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని పరిణలోకి తీసుకుంటాం. మరోపక్క ఈ సున్నితమైన అంశంపై సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో రకరకాల అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. తక్షణమే అలాంటి అసత్య ప్రచారాలను నిలిపివేయాలని ఆమె హెచ్చరించారు. చిన్నారి అదృశ్యంపై తప్పుడు రాతలు రాసేవారిపై, పుకార్లు పుట్టించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ లైవ్లో అందిస్తారు. లెనిన్, చెప్పండి. వికాస్, ఏదైతే జ్ఞానేశ్వరి జాహ్నవి మిస్సింగ్ కేసులో రోజు రోజుకు అటు తెలుగు రాష్ట్రాలలో, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇరు తెలుగు రాష్ట్రాలలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. దాదాపు 3 సంవత్సరాల వయసు గల చిన్నారి తప్పుపై దాదాపు 12 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ దొరకకపోవడంపై కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దాదాపు ఇప్పటికే అటు పోలీసు సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, దాదాపు డ్రోన్ కెమెరాలు కూడా పెట్టి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరి
ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 12 రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంపై కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. అటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, అట్లనే డ్రోన్ కెమెరాలు కావచ్చు, పోలీసు యంత్రాంగం మొత్తము దాదాపు 400కు పైగా పోలీసు యంత్రాంగము ఇప్పటికే పాప గాలింపు చర్యలకు అయితే వాళ్ళు సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఏదైతే తూని మండలంలో మిస్సింగ్ అయినటువంటి జ్ఞానేశ్వరి జాహ్నవి ఏదైతే పాపకు సంబంధించి దాదాపు 12 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎలాంటి సమాచారం అయితే దొరకపోవడం, అటు అడవి ప్రాంతం కావడం, మరి పాప తప్పిపోయినప్పటికీ అక్కడే పక్కనే ఉన్నటువంటి పామాయిల్ తోట కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొండలు కావచ్చు, అటు ఎన్డీఆర్ఎఫ్ఐ సిబ్బంది కావచ్చు, అటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, మొత్తం మీద పాపను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు హోంమంత్రి కావచ్చు, డీజీపీ కావచ్చు, అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆరా తీయాలని చెప్పేసి కూడా అటు గవర్నమెంట్ తరఫున కూడా వారైతే పాపను తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి పాప తప్పిపోయినప్పటి నుండి ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి కుక్కకు సంబంధించి కూడా జీపీఎస్ ట్రాకర్ పెట్టడము, కొంత అనివార్య కారణాల వల్ల కుక్క చనిపోవడము, అట్లనే కొంత శుద్ధ పూజలు చేశారని చెప్పేసి కూడా అక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి. అప్పటికప్పుడే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా స్పందిస్తూ, అటు డిఎస్పీ తిలక్ కూడా స్పందిస్తూ ఎలాంటి అపోహలు అయితే వద్దు, అది కేవలం మూఢనమ్మకాలు మాత్రమే, కొంత అక్కడ ఉన్నటువంటి జంతువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతం కాబట్టి వాటిని ఏదైతే ఆకర్షించే విధంగా కూడా అక్కడ బొమ్మలు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా వారైతే వెల్లడించారు. మరి అటు మొత్తం మీద పాప తప్పిపోయిన నాటి నుండి ఆ తల్లి గోస అయితే చాలా వర్ణాతీతం. ఎందుకనంటే పాప ఇంటికి తిరిగి వస్తుందనే ఒక ఆశతో అయితే ఆ కుటుంబం అయితే ఇప్పటికే ఉంది. అక్కడ ఉన్నటువంటి పామాయిల్ దగ్గర ఉన్నటువంటి తోటకు సంబంధించినటువంటి గడ్డిని కూడా తొలగిస్తున్నారు. మరి ఎక్కడ అటు కొండ ప్రాంతాలు కావచ్చు, అటు మొత్తం మీద అక్కడ పాప ఎటు తప్పిపోయింది అనే విధంగా అయితే పోలీసు అధికారులు అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మొబైల్ టవర్స్, ప్రత్యేకంగా మొబైల్ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మొబైల్ టవర్స్కు సంబంధించినటువంటి దాదాపు 7 మొబైల్ టవర్స్ ఉన్నాయి. దాదాపు 4800 నెంబర్లకు సంబంధించి సిడిఆర్ఎఫ్ ఏదైతే సిడిఆర్, అట్లనే దానికి సంబంధించినటువంటి కాల్ డేటా పూర్తిగా అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే లోతుగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే పాప తప్పిపోయినటువంటి ఏదైతే గ్రామం ఉందో చిక్కుళ్ళ అగ్రహం ఏదైతే గ్రామం సంబంధించి ప్రధాన రహదారి పైన సీసీ కెమెరాలు లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో మరి పాప ఎటువైపు వెళ్ళింది అనే దానిపైన అక్కడికి ఉన్నటువంటి కొత్త వారు రాక కావచ్చు, అక్కడికి ఇంతకుముందుకు ప్రయాణించిన వారు కావచ్చు, అక్కడికి ఆ గ్రామంలో తరచుగా వచ్చే వాళ్ళ పైన కావచ్చు విచారణ అయితే ముమ్మరం చేశారు. వారిని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4000కు పైగా ఏదైతే 400కు పైగా పోలీసులు అయితే దర్యాప్తులో పాల్గొన్నారు. మరి పాపను ఎట్టకేలకు ఏదైతే సురక్షితంగా ఇంటికి తీసుకొస్తామనే విధంగా కూడా అటు పోలీసులు అయితే చెప్తున్నటువంటి తీరు. మరొక వైపు ఏదైతే హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ కూడా ఎలాంటి అధైర్యపడవద్దు, ఖచ్చితంగా పాప ఆరోగ్యంగా తిరిగి వస్తుంది అని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులకైతే తెలపడం జరిగింది. మరొక వైపు అటు సోషల్ మీడియా కావచ్చు, అటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, కొన్ని యూట్యూబ్ వేదికల పైన కూడా పాప పైన అసత్య ప్రచారం జరుగుతుందని చెప్పేసి కూడా అటు హోమ్ మినిస్టర్ అయితే మండిపడిన తరుణం మనం చూడవచ్చు. మరి హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరపున అటు ఉన్నత పోలీసు అధికారులు కావచ్చు, అట్లనే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అటవీ అధికారులు కావచ్చు, అందరూ కూడా పాప కోసం గాలింపులో పాల్గొన్నారు. ఖచ్చితంగా పాపను కాపాడే ప్రయత్నంగా మా ప్రభుత్వం ముందుకు ఏదైతే వారికి సాయంగా చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరొక వైపు చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు అటు కాల్ డేటా కావచ్చు, కొంత అనుమానిత ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అటు ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఎట్టకేలకు చిన్న పాప కావడము, అట్లనే ఈ తెలుగు రాష్ట్రాలలో ఒక దుమారం లేపుతున్నటువంటి సందర్భాలు పాప ఇంకెందుకు దొరకలేదు, 12 రోజులు గడుస్తుంది. దాదాపు ఏదైతే జూన్ 6వ తారీఖు నాడు అదృష్టమైనటువంటి పాప మరి 12 రోజులు గడుస్తున్నా కానీ ఎలాంటి ఆధారాలు అయితే దొరకకపోవడం అయితే ఒక సంచలనం అయితే రేపుతున్నాయి. మరి అది అక్కడ కొండ ప్రాంతము కావడం ఒకటైతే అక్కడ కుక్క కూడా జీపీఎస్ ట్రాకర్ పెట్టాను. కుక్క పెట్టినటువంటి సందర్భంలో కుక్క కూడా కొంత అనారోగ్య కారణాల వాళ్ళు పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క కూడా అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. ఇవన్నిటినీ లోతుగా అయితే పరిశీలిస్తున్నారు పోలీసులు. ఎట్లకేలకు పాపను ప్రాణాలతో కాపాడతామని చెప్పేసి కూడా ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. వికాస్ లెనిన్, ఇప్పుడు పాప కనిపించకుండా పోయి 12 రోజులు, దాదాపు 12 రోజులు గడుస్తుంది కదా. 12 రోజుల నుంచి అంటే ఈ పోలీసు వ్యవస్థ కావచ్చు, వీళ్ళంతా గాలింపు చర్యలు చేస్తున్నారు. వీరితో పాటు ఏవైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ ఎవరైనా సహకరిస్తున్నారా?
చిన్న పాప కావడం, దాదాపు 3 సంవత్సరాలు ఉన్నటువంటి జాహ్నవి మిస్సింగ్ కేసు ఇరు రాష్ట్రాలలో ఒక సంచలనంగా మారిన తరుణంలో అటు స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి అటు గాలింపు చర్యలు కావచ్చు, ఆ కుటుంబానికి కొంత భరోసా ఇవ్వడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అటు పోలీస్ శాఖ పూర్తిగా, ఎందుకనంటే ఒక పాప 12 రోజులు అదృశ్యమైంది, చిన్న పాప కావడం, మరి అడవి ప్రాంతంలో ఎటువైపు వెళ్ళింది, అసలు అక్కడ అంటే అక్కడ కొన్ని జంతువులు కూడా అక్కడ అడవి పందులు కావచ్చు, కొన్ని అవి అన్నీ ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి వాతావరణం. మరి ఆ వాటిపైన కూడా కొంత క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్లు ఏర్పాటు చేసింది, ప్రత్యేకంగా డ్రోన్లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఆధారంగా కూడా చూస్తున్నారు. ఎప్పటికప్పటికి పోలీసులు ప్రత్యేకంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా కొంతమంది స్వచ్ఛంద సేవలు ఏదైతే ఉండదో, పాప దొరికితే ఆ కుటుంబానికి కొంత ధైర్యం ఉంటుంది, ఆ కుటుంబము కన్నీళ్ళు ఆగుతాయి అనే విధంగా కూడా కొంతమంది తరలి వస్తున్నారు. వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు కూడా అటు హోమ్ మినిస్టర్ వచ్చి కూడా కుటుంబానికి అండగా ఉంటాము, ఖచ్చితంగా పాప ఏదైతే తీసుకొని వస్తామని చెప్పేసి కూడా ఆ కుటుంబానికి అయితే భరోసా ఇవ్వడం అయితే మనం చూస్తున్నాము. వికాస్, ఈ మధ్యలో మనం చూసాము ఒక బొమ్మ లాంటిది ఒకటి ఆ తీగలకు పెట్టి దాన్ని క్షుద్ర పూజలనో లేదంటే ఇంకా ఏదనో అని చెప్తున్నారు. దాని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందా? బికాస్ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే అక్కడ బొమ్మ ఏర్పాటు చేయడం కావచ్చు, అదంతా కొంత సోషల్ మీడియాలో తప్పుదో పట్టించే వార్తలు అయితే వస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి డిఎస్పి తిలక్ మాట్లాడుతూ దాదాపు అది కేవలము అక్కడ ఉన్నటువంటి జంతువులను ఆకర్షించుకోవడానికి మాత్రమే పెట్టినటువంటి బొమ్మగా అయితే వారు పరిగణించారు. ఎలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దు, ఖచ్చితంగా పాపను కాపాడే భాగంలో మాత్రమే ఆ బొమ్మను ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అటు పోలీసులు చెప్పినటువంటి సందర్భం. మరి అక్కడ కుక్క ఎందుకు చనిపోయింది, పాప ఎందుకు దొరకడం లేదు అనే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కానీ అది మొత్తం అడవి ప్రాంతం కావడము, పాప చిన్న పాప కావడము, అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొండలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఉండడము, చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతం కావడం, కాబట్టి కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీన్ని వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా మరోవైపు అటు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. వికాస్, ఓకే, పాప కనిపించకుండా పోయి 12 రోజులు జరుగుతుంది కదా, 12 రోజుల నుంచి మన 4 Sides టీవీ ఎలాంటి చర్యల్లో ఏమైనా భాగం తీసుకుంటుందా? అక్కడ ప్రత్యేకంగా మనం గ్రౌండ్ లెవెల్లో ఉంటూ పాప ఎప్పటికప్పుడు పాపకు సంబంధించినటువంటి విషయాలపైన రోజు ప్రత్యక్షంగా మనం లైవ్ ద్వారా అందించడం జరుగుతుంది. పాపకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా 4 Sides నుండి మనమైతే అందిస్తూ ఉన్నాము. కాదంటే అక్కడ లోకల్లో కూడా మనం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడంతో పాటు పాపకు సంబంధించినటువంటి తను ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి చేర్చడంలో భాగంగా కూడా 4 Sides అయితే తన వంతుగా కృషి చేస్తూ ఉన్నది. మరి ఇతర మీడియా సంస్థలు కూడా కొంతవరకు పాప దొరికే విధంగా కూడా వారైతే కష్టపడుతున్నారు. అటు పోలీసులు కావచ్చు, అటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇటు మరొక వైపు మీడియా సంస్థలు కావచ్చు. అనేక సంస్థలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడో చూసినా కానీ పాప మిస్సింగ్ దొరికిందా లేదా అనే ఒక అంశం పైన అయితే సాగుతూ ఉన్నది. అటు పోలీసు వ్యవస్థ అయితే పటిష్టంగా పనిచేస్తూ ఉన్నది. ఖచ్చితంగా పాపను కాపాడుతామనే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నది. 12 రోజులు గడుస్తున్న కొద్దీ అక్కడ కుటుంబీకులు అయితే కొంత ఆధార్యానికి లోనవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా పాపను ఏదైతే మనం పట్టుకుంటామనే విధంగా కూడా చెప్తున్నారు. కొంతమంది మొబైల్ టవర్స్తో అక్కడ ఏదైతే ఆ విలేజ్లో నివసించిన వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వాళ్ళని కూడా విచారణ చేస్తున్నారు. మరి పూర్తిగా అసలు పాప అడవిలోకే వెళ్ళిందా లేకపోతే ఇంకేమైనా జరిగినాయా, అసలు ఏంటి కారణాలు అనే విధానంగా అయితే పోలీసు వ్యవస్థ అయితే పూర్తిగా అయితే విశ్లేషిస్తుంది. అదేవిధంగా అక్కడ మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే అప్పుడు పాప మిస్సింగ్ ఏదైతే జూన్ 6వ తారీఖు నుండి నేటి వరకు ఏ ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఆ ఫోన్ కాల్స్ నుండి ఎన్ని కాల్స్ మళ్ళీ వెళ్ళినాయి, ఈ విధంగా అక్కడ మొబైల్ టవర్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఆధారంగా నెంబర్స్ సేకరించి CDRతో పాటు అక్కడ ఫోన్ కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ పాప మిస్సింగ్ అయినటువంటి సందర్భంలో అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడము ఈ దర్యాప్తుకు అయితే కొంత ఆలస్యం అవుతున్నది. ఆలస్యమైనప్పటికీ కూడా అక్కడ అడవి ప్రాంతాలలో ఇప్పటివరకు అనేక CCTV కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పోలీస్ శాఖ కూడా దాదాపు 400కు పైగా పోలీసులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
మరొక వైపు ఏదైతే అటవీ శాఖ అధికారులు కావచ్చు, అట్లనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ ప్రత్యేకంగా అయితే దర్యాప్తులో పాల్గొన్నారు. అటు డీజీపీ కావచ్చు, హోంమంత్రి కావచ్చు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఖచ్చితంగా పాప విషయంలో ఆరా తీయాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు పాప ఏదైతే జూన్ 6వ తారీఖు నుంచి ఇప్పుడు మిస్ అయిన వరకు రోజు మనం మన ఛానల్ ద్వారా లైవ్ అయితే అందిస్తూ ఉన్నాము. పాప దొరకాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తున్నాము. వికాస్, థ్యాంక్ యూ లెనిన్. లోకం తెలియని ఓ చిన్నారి ఇంటి గడప దాటి వెళ్ళి రోజులు గడుస్తున్నా ఆ పాప నవ్వు కోసం ఓ కుటుంబ కళ్ళలో ఇంకా ఆశ మిగిలి ఉంది. తుని జాహ్నవి ఎక్కడుంది, ఏ పరిస్థితుల్లో ఉంది అనే ప్రశ్నలకు సమాధానం కోసం కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆ చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూ మీ 4 సైడ్స్ టీవీ.